స్వరాజ్ వాళ్ళ నాన్న అయితే ఒక లాయర్ని అయితే తీసుకొచ్చేమో మాట్లాడుతూ ఉన్నారనమాట. అందరూ కూడా కూర్చొని నిల్చొని చూస్తూ ఉన్నారనమాట. లాయర్ గారు అని చెప్పేసి అయితే స్వరాజ్ వాళ్ళ నాన్న అయితే పిల్లలకి ఆస్తి పంపకాలు చేద్దాం అనుకుంటున్నాను, ఎవరి వాళ్ళకి ఇద్దామని అనుకుంటున్నాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటున్నారు. మీరే ఆ పని చేయండి అని చెప్పేసి అయితే లాయర్కి చెప్తున్నారు. లాయర్ అయితే ఆ పని జరగదండి అని చెప్పేసి అయితే పోయిన వారమే మీ నాన్నగారు ఒక వీలునామా అయితే రాశారు అని చెప్పేసి అయితే అంటూ ఉంటున్నారనమాట. అవునా, ఏం రాశారా అని అడుగుతూ ఉన్నారనమాట. అడుగుతూ ఉంటే అందరూ కూడా అత్యాశగా చూస్తూ ఉన్నారనమాట. ఏం రాశారు అని చెప్పేసి అయితే ఈ స్వస్థంగా సంపాదించిన ఈ ఆస్తి అంతటి కూడా ఉమ్మడిగానే ఉండాలి, ఉమ్మడి కుటుంబంలో ఉండాలి అని చెప్పేసి అయితే అంటూ ఉంటారనమాట. ఈ ఆస్తిని అయితే నా మనవరాలైన కావ్యకి అయితే చెందుతుంది అని చెప్పేసి అయితే కావ్యకి అయితే రాశారని చెప్పేసి అయితే అంటూ ఉంటే అక్కడ ఉన్న కావ్య, రుద్రాని, రాజు అందరూ కూడా షాక్ అవుతున్నారు అనమాట. కావ్య ఏమో నాకు రాశారు అనుకుంటుంది, అపర్ణదేవి ఏమో సంతోషపడుతుంది తన మనవరాలైనా తనకు రాశారని చెప్పేసి అయితే. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్.